బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాలు, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులపై పన్ను విధింపు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, కడప జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు వాహనాల పంపిణీ తదితర వాటిపై చర్చ జరగనుంది. కాగా రిషికొండపై భవనాల నిర్మాణం, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే ఐటీడీఏ ప్రాజెక్టు, పాడేరు, పీలేరు నియోజకవర్గంలో అడవిపల్లి ప్రాజెక్టు, చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు, కార్మిక సంక్షేమ మండలి, డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ పథకంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. కాగా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన డిమాండ్స్పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పలు బిల్లులు సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్ట సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఇండియా మెడ్ లిక్కర్, ఫారిన్ మేడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఏపీ శాసనమండలి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాలు: మదనపల్లిలో భూ రికార్డుల దగ్ధం, ఆక్వా రైతులకు ఆర్థిక సాయం, భీమిలిలో శారదా పీఠానికి భూముల కేటాయింపు, నెల్లిమర్ల జనపనార మిల్లు మూసివేత, విశాఖపట్నంలోని రిషికొండ పర్యాటకం, రాష్ట్రంలో నూతన రహదారుల మంజూరు, టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి, రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు, వరదల కారణంగా పంట నష్టం, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంచాయతీ భవనాలకు రంగులు తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం శాసనమండలిలో ప్రభుత్వం 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు, ఆయుర్వేదిక్ హోమియోపతిక్ చట్ట సవరణ బిల్లు, మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది.